వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఈవెన్ మూవీ వచ్చేసి మనకి జిమ్ ఖానా అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మనకి ప్రేమల హీరో అది మీ అందరికీ తెలుసు. అండ్ ఈ మూవీ అయితే మలయాళంలో దిగిపోయి మంచి హిట్ అయితే కొట్టింది. అండ్ మనకి అప్పుడు తెలుగులో అయితే దింపారనమాట. బట్ మలయాళంలో హిట్ అయిన ప్రతి సినిమా మన తెలుగులో ఆడదు. ఎందుకంటే వాళ్ళు వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చుతుంది అండ్ మనకు వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చుతుంది. అండ్ ఎంటైర్ ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే జిమ్ ఖానా సూపర్ ఖానా అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు నచ్చింది గైస్. ఎందుకంటే నేనేదైతే ఊహించుకొని థియేటర్‌కెళ్ళానో కరెక్ట్ మూవీ అంతా నాకు అలాగే అనిపించింది. అండ్ ట్రైలర్ చూడగానే మీ అందరికీ తెలిసిపోయి ఉంటది. మొత్తం సినిమా అంతా ఈ బాక్సింగ్ మీద ఉంటది గానీ, ఎక్కువ కామెడీ బేస్ మీదనే మనకి రన్ అవుతూ ఉంటదని. అండ్ ఇదే మొత్తం మూవీలో కూడా ఉందనమాట. అండ్ ట్రైలర్‌లో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి మనం వెళ్తామో థియేటర్‌లో అదే ఉంటది. అండ్ బాక్సింగ్ గురించి పెద్ద పెద్ద ఎలివేషన్ సీన్సు అండ్ అంత మోటివేషన్ సీన్స్ గట్టా ఉంటాయని మీరెవరు ఆశించకండి. అవేమి ఉండవు మూవీలో. ఏమంటే ఒక జస్ట్ ఆఫ్ ఫన్ అంతే. ఇప్పుడున్న కాలంలోనే ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్‌లోనే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి, ఒక చిన్నపాటి ఒక నవ్వుకోవాలంటే ఈ మూవీకైతే మీరెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎంగేజ్ చేస్తూనే ఉంటది. మనకెక్కడ బోరింగ్ అనిపించదు. ఈ సీన్ ఎందుకు ఈ టైంలో పడింది, ఇలాంటివి ఏమి అనిపించవు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మనం నవ్విస్తూనే ఉంటారు. అండ్ ఇంక్లూడింగ్ ది క్లైమాక్స్ ఫైట్ అయితే కొంచెం కొత్తగా డిజైన్ చేశారు. ఒక స్ట్రీట్ ఫైట్ అనేది. అది కూడా మనకి ఆకట్టుకుంటది లాస్ట్‌లో. ఎందుకంటే సినిమా అంతా మనకు కామెడీ మీద ఎళ్తది. అప్పుడు కొంచెం సీరియస్‌గా ఎళ్తదనమాట. అది కొంచెం బావుంటది బాక్సింగ్ సీన్ ఫైట్ అనేది. అండ్ ఇంకోటొచ్చేసి మనకి సెకండ్ హాఫ్ అంతా ఎక్కువ బాక్సింగ్ మీద రన్ అవుతూ ఉంటది. అండ్ బాక్సింగ్ ఉండదా అంటే భయ్యా అంటే ఉంటది. బట్ ఎలా ఉంటదంటే ఒక కామెడీ ట్రాక్‌లో ఎళ్తదనమాట. ఇప్పుడు మనకు ఒక గ్యాంగ్‌లో కొంతమందుంటారు. ఒక 6 మంది. 6 మంది కచ్చాలోలే. ఫుల్ కామెడీ యేసుకొని పక్క నవ్విసుకొని గ్యాంగే. అలాంటి గ్యాంగే ఇందులో కూడా జిమ్‌ఖానాలో కూడా మనకి యాడ్ చేశారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఒక లవ్ ట్రాక్ ఉంటది ఈ మూవీలోని. ఆ లవ్ ట్రాక్ కూడా పర్లేదు బానే అనిపిస్తది. అండ్ మరీ దాన్ని ఎక్కువ ట్రాక్ చేయకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఇంక వదిలేసారు. అది బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటొచ్చేసి మన హీరో అంటే ప్రేమల హీరో అతనిది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. అంటే ఇప్పుడొచ్చేసి ప్రేమలు అంత ఇచ్చిన క్యారెక్టర్ ఏం కాదు. అతను కూడా కొంచెం లైట్ క్యారెక్టర్ అంతే. ఒక సైడ్ రోల్ టైప్‌లో ఉంటది. అతని కామెడీ అయితే బాగా పండింది భయ్య. అతనిది గాని, అక్కడ ఉన్న ఎనకాతల ఫ్రెండ్స్ గాని, అది మొత్తం కామెడీ ట్రాక్ అంతా ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం మనం. అండ్ ఫస్ట్ హాఫ్ అనేది ఇలా వెళ్ళిపోతుందండి ఆ మాట. అండ్ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే ఏముండదు. ఈ గ్యాంగ్ అంతా ఒక 12థ్ ఫెయిల్ అయిపోతారనమాట. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈళ్ళు బాక్సింగ్‌లోకి ఎళ్తారనమాట. అంటే ఒక స్పోర్ట్స్‌లోకెళ్తే మనకి రేపొద్దున మంచి ఫ్యూచర్ ఉంటదని ఈళ్ళెళ్తారనమాట. ఎళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది? ఏం చేసుకున్నారనేది మీరు బిగ్ స్క్రీన్ మీద అయితే చూడాల్సిందే. అండ్ మెయిన్ ఫ్యామిలీతో కన్నా ఫ్రెండ్స్ తోటే ఎళ్ళండి. అండ్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటది కదండీ! స్కూల్ ఫ్రెండ్స్ గానీ, ఈళ్ళతో ఎళ్తే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీని. ఎందుకంటే ఆ బిగ్ స్క్రీన్‌లోని మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్‌తో చూస్తే మంచి చిల్ అవుతారు. అంత బాగుంటది. అండ్ మెయిన్ బీజీఎం భయ్య మంచి థియేటర్‌కెళ్ళండి. అండ్ బీజీఎం కూడా కరెక్ట్‌గా ఎక్కడ రావాలో అక్కడ సిట్యుయేషన్‌లో పెట్టారు. అది కూడా నాకు చాలా నచ్చింది. ఆ బీజీఎం తగ్గట్టుగా కొన్ని సీన్స్ రావడం అండ్ కొన్ని సీన్స్ మనకు నవ్వుకోవడం ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ ఈళ్ళ ఎంట్రీ సీన్స్ కూడా మనకి చాలా బావుంటది. అండ్ ఎక్కడ మనకి అంటే నవ్వించడం కూడా ఇప్పుడు నవ్వండ్రా అనేసి మనకి అలా చెప్పరనమాట. ఎందుకంటే మనకు నవ్వొస్తది. అలాంటి సీన్స్ అయితే పెట్టారనమాట. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఫన్ జనరేట్ చేస్తారు. అండ్ మూవీ మీరొక్కటే థాట్ పెట్టుకొని వెళ్ళిపోండి. అండ్ ఎటువంటి సీరియస్‌నెస్, ఎటువంటి ఎమోషన్ సీన్స్ ఇలాంటివి ఎక్కువైతే ఉండవు ఈ మూవీలోని. ఎక్కువ కామెడీతోటే రన్ అయిపోతుందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇది బాగుంది. అండ్ మెయిన్ ఈ డైరెక్టర్ కూడా మనకప్పుడు ఒక సినిమా తీశారు 'తల్లుమలై' అనేసి. ఈ 'తల్లుమలై' అనేసి మూవీ మీరందరూ చూసే ఉంటారు. అది హాట్‌స్టార్‌లో ఎక్కడో స్ట్రీమ్ అవుతుందనమాట. అండ్ ఆ సినిమా నేను చూసాను గానీ అంత నాకు పెద్దగా ఏం ఎక్కలే. ఎందుకంటే ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ ఒకటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అంతే తప్ప మిగతాదంతా ఇంకేం ఉండదు. అదే డిఫరెన్స్ ఇందులో తీసుకొస్తారేమో అనుకున్నాను. కాపోతే ఈ మూవీని కొంచెం వెరైటీ లుక్‌లో తీశారనమాట. ఆ యాక్షన్ సీన్స్ కానీ, కొంచెం కొన్ని కామెడీ సీన్స్ కానీ వెరైటీ లుక్‌లో తీశారు. కాబట్టి నాకంత నచ్చింది. అండ్ అదే టైప్ టెంప్లేట్‌లో వాడితే ఇంక నాకు కొంచెం మంటొచ్చేసేది. ఎందుకంటే కొంచెం అది సినిమా అనేది నాకంత బాగా నచ్చదు. ఆ ఫైట్స్ కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. అండ్ మెయిన్ ఇందులో కూడా ఆ మూవీ టెంప్లేట్ కనబడింది. కాపోతే అక్కడక్కడ మరీ అంత కాదు. కొంచెం మార్చారు డైరెక్టర్ గారు. కొంచెం డైరెక్షన్ గాని, కొంచెం యాక్షన్ సీన్స్ గాని కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అందుకే నాకు నచ్చేసింది. అండ్ మెయిన్ వచ్చేసి మన 'ప్రేమలో' హీరో గారైతే ఇంక చెప్పక్కర్లేదు. మంచి ఫన్ అయితే జనరేట్ చేశారు. అండ్ పక్కనున్న ఫ్రెండ్స్ కూడా అందరూ చేశారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి న్యాయం చేశారని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఎందుకంటే మొత్తం కామెడీ బేస్ మీద రన్ అవుతది కాబట్టి మొత్తం అందరూ న్యాయం చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ సాంగ్స్ అంటే పెద్దగా ఏమి లేవు. ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ ఈ వీకెండ్‌కి మీ ఫ్రెండ్స్‌తో మంచి చిల్ అయ్యే సినిమా అంటే అది ఇదే భయ్య. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి సినిమాలతో అయితే వస్తాం.